మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా బాగున్నారా? దేవుని మహాకృపలో మనందరం బాగున్నాం. దేవుని దయని బట్టి, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి సజీవ లెక్కలో ఉండి మరొక రోజులో దేవుని మాటలు మనము వినగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, దేవుడికి ఎంత గొప్ప దేవుడు! నెహెమ్యాతో రాజు అర్థహస్త రాజు అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలి, నీకేం కావాల్సి ఉన్నది అని. చూడండి, నెహెమ్యా గ్రంథం మీకు మరి పరిచయం చేయాలి. తప్పక నెహెమ్యాలో ఉన్న భారాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. నెహెమ్యా తన కొరకు మాత్రం కాదు ఆలోచించే వ్యక్తి, సమాజం కొరకు ఆలోచించే వ్యక్తి. తన యొక్క జనులు, తన యొక్క సహచరులు, తన యొక్క కుటుంబీకులు, దేవుని యొక్క ప్రజలు, వారి కొరకు ఆలోచించే వ్యక్తి. అలాంటి మనసు మనము కలిగి ఉండాలి. ఎందుకు చేయాలయ్యా ప్రార్థన అంటారు కొందరు. నీ కొరకు మాత్రమే చేసేది కాదు ప్రార్థన. సహచరులు, బంధువులు, సంబంధికులు కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సత్యం ఎరగక ఉన్నారు, వారికి మేలు జరగాలి, వారికి మంచి జరగాలి, వారి కొరకు చేసేదిగా కొందరు ప్రార్థన. నెహెమ్యా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజుగారితో. దాని గురించే నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. యోబు కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు స్వస్థత జరిగింది. కనుక దేవుని సన్నిధిలో మనం అడిగే మనవి దేవుని చిత్తానుసారమైనదిగా ఉండటం మాత్రం కాక, మనం ప్రజల కొరకు అడగాలి, సహచరుల కొరకు అడగాలి. దేవుని పాద సన్నిధిలో దేవుని యొక్క కనికరమును బట్టి మనమైతే దేవుని మంచితనం చూస్తాం. ప్రజలు మతంలో దిగం అనుకుంటారు కదా. మరి దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వారికి సహాయము చేస్తారు. దేవుడు చాలా మంచివారై ఉన్నారు. నెహెమ్యా అడిగిన ప్రశ్న, లేదా నెహెమ్యా రాజుగారిని అడిగిన వాటిని అన్నిటిని కూడా రాజుగారి ఇచ్చారు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మనకి ఏం అవసరమైనదో వాటితో పాటు ప్రజల అవసరతలు కూడా దేవుని పాదాలు మనము పెట్టవలసిన వారు. దేవుడు తన మాటలు జీవించింది కాక మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం చేరువలు మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులను సదాకాలం తోడని